రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ దేశానికి చేసిన కృషిని, సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో వివక్షరహిత సామాజిక సమానత్వం కోసం వర్ణకుల మతలింగ భేదాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ అన్నారు కేసీఆర్. భారత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత ఫరిడివిల్లేలా చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విశ్వనరుడుగా భారత పౌరుడు ఎదిగేందుకు దోహదం చేసేలా రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అన్నారు కేసీఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. దేశ ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి అంబేద్కర్ కృషి మహోన్నతమైందన్నారు కేసీఆర్. దళిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మొదటి 10 ఏళ్ల పాలలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని గుర్తు చేశారు. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించుకుని రాష్ట్ర పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని నింపే దిశగా చర్యలు చేపట్టామన్నారు. అంబేద్కర్ ఆశయాలను నిత్యం స్మరించుకుంటూ వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు రేపటి తరాల్లో నిత్యం చైతన్యం కలిగించేలా ఆకాశమంత ఎత్తున్న అంబేద్కర్ ప్రతిరూపాన్ని విగ్రహం రూపంలో హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠించుకున్నామన్నారు. శతాబ్దాల కాలంగా సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల ఆత్మగౌరవం ద్విగుణీకరణ చెందాలనే లక్ష్యంతో వారికి ఉనుపెన్నడూ లేని విధంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని దళిత బంధు పథకం ద్వారా అందించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తద్వారా దళితులు ప్రభుత్వం అందించే పెట్టుబడితో వ్యాపారవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి కల్పించామని చెప్పారు. 10 మందికి ఉద్యోగాలు అందించే ఎంట్రప్రీన్యూర్గా ఎదిగే విధంగా కృషి చేశామన్నారు. అద్భుతమైన ఫలితాలు కూడా సాధించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్, బీసీల ప్రగతి కోసం, మహిళా అభ్యున్నతికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు కేసీఆర్. వాటి కొనసాగింపు ద్వారా మాత్రమే రాష్ట్రంలో బహుజన అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. తద్వారా అంబేద్కర్కు ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.